కానీ పూజ చేసిన వాళ్ళేమో హ్యాపీగా ఉండరు, ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది. పూజ చేయని వాళ్ళేమో హ్యాపీగా ఉంటారు. నీవు పూజ చేసినా చేయకపోయినా, దేవుళ్లకు మొక్కినా మొక్కకపోయినా, నీకు వచ్చే కష్టాలు ఏవైతే నీ రాతఫలం ఉన్నాయో వస్తుంటాయి. దట్ ఈస్ ద కన్ఫర్మ్. హరిశ్చంద్ర మహారాజుకే కష్టాలు వచ్చినాయి, శ్రీరామచంద్రుడికే కష్టాలు వచ్చినాయి. శ్రీకృష్ణ పరమాత్మ కూడా జరాసంధుడి యొక్క బారి నుంచి తప్పించుకోవడానికి ద్వారక నగరాన్ని నిర్మించాల్సి వచ్చింది. అంటే దేవుడైనా జీవుడైనా కాలధర్మ సిద్ధాంతంలో సమానం. కాలధర్మానికి ఒక సిద్ధాంతం ఉంటుంది, ఒక సెట్టింగ్. ఆ టైం సెన్స్ ఏదైతే ఉందో టైం సెట్టింగ్లో అందరూ సమానమే. కానీ వాళ్ళు నడిచే నడవడికను బట్టి, వాళ్ళు జీవించే జీవన విధానాన్ని బట్టి, వాళ్ళ ధర్మాన్ని బట్టి అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అది ఎప్పటికప్పుడు పాస్టింగ్ది కూడా కొంచెం ఉంటుంది, గతంలోది కూడా కొంచెం ఉంటుంది. గతంలో కొంత ఉన్నప్పటికీ కూడా వర్తమానమే ఎప్పటికప్పుడు సత్యమని జీవించుకోవాలి జీవుడు.